భారతీయ పాస్పోర్ట్తో ఇప్పుడు ప్రపంచంలో సగం దేశాలను చుట్టి రావచ్చు. దాదాపు 60 దేశాలకు వీసాలు లేకుండా వెళ్లడం కానీ, వెళ్లిన తర్వాత వీసా పొందడం కానీ చేయవచ్చు. అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లుగా పరిగణించే యూకే, యుఎస్ లు ఇప్పుడు తమ ప్రాబల్యాన్ని కోల్పోయాయి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ 85వ స్థానం నుంచి 77వ స్థానానికి ఎగబాకింది. ఇతర దేశాలతో భారత్ సంబంధాలను మెరుగుపరుచుకోవడం వల్ల ఈ స్థాయికి చేరగలిగింది. వీసా లేకుండా భారత్ పాస్పోర్ట్తో 26 దేశాలకు వెళ్లొచ్చు. ఇరాన్, ఫిలిప్పీన్స్ తో పాటు మరో 4 దేశాల్లో 7 నుంచి 15 రోజులు, మలేషియా, థాయిలాండ్ వంటి 12 దేశాలలో నెల నుంచి 2 నెలల పాటు ఉండడానికి అనుమతిస్తారు. మాల్దీవులు, సెనెగల్ తదితర 6 దేశాలలో 90 రోజుల పాటు గడపచ్చు. నేపాల్, భూటాన్లకు వెళితే ఎన్ని రోజులైనా ఉండొచ్చు. మరో 38 దేశాల్లో అక్కడికి వెళ్ళాక వీసా పొందొచ్చు. ఈ వీసాలతో 41 దేశాలకు వెళ్లొచ్చు. ఈ వీసా కోసం ఎంబసీ, కాన్సులేట్ కు వెళ్లే అవసరం ఉండదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎంక్వైరీ చేసి ఎలక్ట్రానిక్ ఆథరైజేషన్ ఇస్తారు. దీనిని ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ల దగ్గర చూపిస్తే సరిపోతుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భూటాన్ 84, బంగ్లాదేశ్ 94, నేపాల్ 95, పాకిస్తాన్ 96వ స్థానంలో ఉన్నాయి. ఏ దేశం పాస్పోర్ట్ శక్తివంతమనేది ఇప్పుడు చూద్దాం. వీసా లేకుండా కేవలం పాస్పోర్ట్ తో ఎన్ని ఎక్కువ దేశాలు సందర్శించగలిగితే ఆ దేశ పాస్పోర్ట్ అంత శక్తివంతమైనదని అర్థం. ప్రపంచంలో సింగపూర్ పాస్పోర్ట్ ను అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఈ పాస్పోర్ట్ తో 195 దేశాలకు వెళ్లడం సాధ్యమవుతుంది. ఈ స్థాయికి చేరడానికి సింగపూర్ పటిష్టమైన దౌత్య సంబంధాలు, ఇతర దేశాలతో తక్కువ వీసా నియంత్రణలు అవలంబిస్తుంది. అలాగే ఒక దేశం ఆర్థిక స్థిరత్వం, దృఢత్వం వీసా నిబంధనలను ప్రభావితం చేస్తాయి. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షిస్తుంది. సన్నిహిత సంబంధాలు ఉండే దేశాలు ఒకదానికొకటి వీసా రహితంగా ప్రయాణానికి అనుమతిస్తాయి. దానివల్ల మరిన్ని అనుకూలమైన వీసా విధానాలను ప్రకటిస్తాయి. ఇక వీసా నిబంధనల్లో మార్పులు చేర్పుల ఆధారంగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆయా దేశాలకు ర్యాంకులు అందిస్తుంది. పాస్పోర్ట్ ర్యాంకింగ్ లో జపాన్, సౌత్ కొరియాలు 2వ స్థానంలో ఉన్నాయి. అంటే శక్తివంతమైన పాస్పోర్ట్లో ఆసియా దేశాలు ముందు ఉన్నాయన్నమాట. యూరోపియన్ దేశాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 189 దేశాలకు చేరడానికి వీలయ్యే 7 యూరోపియన్ దేశాలు డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్లు 3వ స్థానంలో ఉన్నాయి. మరో 7 యూరోపియన్ దేశాలు 4వ స్థానంలో ఉన్నాయి. ఒకప్పుడు యూకే, యుఎస్ లు అత్యంత శక్తివంతమైనవిగా ఉండేవి. కాలానుగుణంగా చాలా మార్పులు వచ్చాయి. అవి గత ప్రభావాన్ని కోల్పోయాయి. ఇప్పుడు యూకే 6వ స్థానంలోను, యుఎస్ 10వ స్థానంలో నిలిచాయి. ఇక చైనా పాస్పోర్ట్ తో వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ పద్ధతిలో 85 దేశాలకు వెళ్లగలిగే వెసులుబాటు లభిస్తుంది. 2014లో 94వ స్థానంలో ఉన్న చైనా 2025 నాటికి 60వ స్థానానికి వచ్చింది. వివిధ దేశాలతో తన దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం వల్ల ఇందులో మార్పు వచ్చిందని భావించాలి. ఇటీవల కాలంలో యుఏఈ కూడా అంతర్జాతీయంగా తన ఉనికిని చాటుకోవడంతో పాటు వీసా రహిత ఒప్పందాలను చేసుకుంటూ ముందుకు సాగుతోంది.